శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఈ పక్షంలో కుజుడు తృతీయ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా జాతకుడికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో మీకు మీ అన్నదమ్ములు, రక్త సంబంధికులు చేదోడు వాదోడుగా ఉండడం, ఎక్కువగా ఈ పక్షమంతా కూడా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఒక విదేశ ప్రయాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా రుణాల నుంచి బయటపడే ప్రయత్నం కూడా ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఆర్థిక లావాదేవీలు సెటిల్ చేసుకోవడం, భూములు స్థిరాస్తుల పంపకాల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించుకొని దాన్ని ఒక కొలుక్కి తెచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు మీకున్నటువంటి స్థిరాస్తి అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తారు. గృహంలో వాస్తు సంబంధించిన మార్పులు లాంటివి ఏమైనా ఉంటే ఈ పక్షంలో చేసే అవకాశం ఉంది. లేదా మరి మీ యొక్క కార్యాలయాన్ని కానీ గృహాన్ని కానీ శుభ్రంగా ఆధునీకరించడం, దాన్ని నీట్గా తయారు చేసే ప్రయత్నం చేస్తారు. సో ఏదైనా మొత్తం మీద ఆస్తి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంది. రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా మీకు అన్ని విధాల సహకారాలు లభిస్తూ ఉంటాయి. సో ఏదైనా బుధుడు చాలా బలంగా ఉన్నాడు. ఇక 6వ స్థానంలో ఇంచుమించుగా మనకి ఈ 10వ తారీఖు వరకు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల వృత్తిలో హోదా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు వారి కృషికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. విద్యార్థులు వారి యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అలాగే ఒక మంచి గురువు లభించడం వల్ల మీకు విద్యలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆటోమేటిక్గా మీ యొక్క శ్రద్ధ కూడా విద్యా సంబంధించిన విషయాల్లో పెరిగే అవకాశాలు ఉండడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో, కార్యాలయాల్లో జరగవలసినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ పథకాలు మీకు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ పక్షంలో జరిగే మెయిన్ మార్పు ఏంటంటే మనకి అక్టోబర్ 9వ తారీఖు నుంచి ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మీకు అక్టోబర్ 9 నుంచి రాశి వారికి చాలా గురుబలం పెరుగుతుంది. అంటే రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాడో ఆ ఫలితం మీకు ఈ నెల 10వ తారీఖు నుంచి ఇంచుమించుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు కొన్ని బాధ్యతల నుంచి బయటపడతాడు. ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి బలహీనతలకు స్వస్తి పలికి ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం అది జరుగుతుంటుంది. ఇదే సమయంలో చాలామంది ఏదో ఒక దీక్ష తీసుకొని కొన్ని రోజుల పాటు ఆ దీక్షలో ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇదే ఒక విధంగా స్వామి అయ్యప్ప మాలేసుకునే టైం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆ విధంగా కానీ శివమాల ధరించడం కానీ చేస్తారు. లేని వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు విడిచిపెట్టి కొంతవరకు ప్రతినిత్యం దైవ ఆరాధనలో కానీ దేవాలయాన్ని సందర్శించడం కానీ ఒక ఆధ్యాత్మిక మంచి మార్గంలో నడిచే అవకాశం గురుబలంతో చేకూరుతుంది. అలాగే పూర్వపుణ్యం మీకు లభించడం వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి, సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు వినడం, వారికి అనుకూలత, వాళ్ళకి ఏమైనా ఉద్యోగం రావడం, సంతానం కలగడం, ఇవన్నీ కూడా ఇంచుమించుగా అక్టోబర్ 9 తర్వాతే కాదు, ఈ గురువు సుమారుగా వక్రించి ఉన్న టైంలో ఇటువంటి శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఈ మేషరాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే శని యాస్టేజ్గా లాభస్థానంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా శనికి గురువుకి మధ్యలో ఉన్నటువంటి ఒక బంధం మరింత బలపడి వృత్తిలో మీకు ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. వీటన్నిటికీ అదనంగా
శుక్రుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా 13వ తారీఖు వరకు, అక్టోబర్ 13 వరకు శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం, గురువు రాశి మీద తన ప్రభావాన్ని చూపడం, ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో ఏమైనా వివాహం నిశ్చయించడం కానీ, పెళ్లి చూపులు వగైరా లాంటివి ఏర్పాటు చేసుకుంటే వారిలో ఒకరికి నచ్చి వివాహం వరకు దారితీయడం కానీ, వివాహ ముహూర్తాలు పెట్టుకోవడం కానీ, మొత్తం మీద వివాహపరంగా ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యలు కూడా ఈ నెల 15వ తారీఖు లోపు అటు ఇటుగా మీకు సక్సెస్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా అనుకూలత ఉంది. అంటే మొత్తం మీద ఈ మేషరాశి వారికి చాలా గ్రహాలు అనుకూలించడం, కుజుడు కార్యసాధకుడై 3వ స్థానంలో ఉంటూ అటు 3వ స్థానాన్ని 6వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంటాడు. ఆ కారణం వల్ల ఏమైందంటే సాధారణంగా మరి శత్రువులపై విజయం లభిస్తుంది. ఎవరైతే కొత్తగా మరి పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ, ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కంపల్సరీగా విజయ అవకాశాలు ఏర్పడతాయి. మరి క్రీడా రంగంలో వారికి కూడా ఇది గొప్ప ప్రోత్సాహకరమైన స్థితిగా మనం ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కేవలం జాతకుడికి బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహం రాహుగ్రహం. 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం మరి ఏదో కొన్ని కారణాల వల్ల వైద్యుల్ని సంప్రదించవలసి రావడం కానీ, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి రావడం కానీ జరిగి రావచ్చు. ఏదైనా కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త పడితే మిగతా గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారికి రాబోయే 15 రోజులు చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు. ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు. అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతుంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్, అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే, మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార.
ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు తీసుకొని, మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా యాజిటీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల, స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 వాటి మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని, మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్య తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతిపెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య, అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం, రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.